హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీస్. ఈరోజు మీ జూనియర్ చెఫ్ వాళ్ళ మేడం ఇంట్లో వాళ్ళ మేడమే వంట చేస్తున్నారనమాట. ఇది వచ్చేసి వైట్ పాస్తా చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇదిగోండి, బటర్ వేసి ఉల్లిపాయలు వెల్లుల్లి ముక్కలు వేసి అందులో కొంచెం పెప్పరు వేసి మంచిగా ఫ్రై చేస్తున్నారు. ఇదిగోండి, అందులో మైదా కొంచెం కలిపారనమాట. ఫ్రై చేసుకున్న తర్వాత అందులో పాలు వేయాలి ఫ్రెండ్స్. పాలు వేస్తూ ఇది సాస్ రెడీ చేసుకోవాలన్నమాట. ఇది పాస్తాకి. ఇది డిఫరెంట్ స్టైల్. ఇది కూడా రెస్టారెంట్ స్టైలే ఫ్రెండ్స్. మా మేడమే చేస్తున్నారనమాట. అప్పుడప్పుడు ఆమె వంట చేయడానికి వస్తారనమాట వంటింట్లో. నేనే కాకుండా ఆమె కూడా చేస్తారు. అలా మా మేడమే వచ్చి చేస్తున్నారు ఈరోజు. ఇదిగోండి, పాస్తా ఒక ముక్కాలు భాగం 70% ఉడికిన తర్వాత అందులో బ్రోకలీ వేసేసింది. ఒక 2 నిమిషాలు అంతే ఫ్రెండ్స్. ఇంకా అది వచ్చేసి ఈ సాస్లో మిక్స్ చేసుకోవడమే. ఇక్కడ మనం వైట్ సాస్ రెడీ చేసాం కదా, అందులో మిక్స్ చేసేసుకోవడమే. అది మిక్స్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చీజ్ వేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా బౌల్కి బటర్ అప్లై చేసేసి పాస్తా అంతా అందులో వేసేసి దానిపైన మనం చీజ్ వేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నిజంగా. కారం ఉండదు. మీకు కావాలంటే సాస్ కెచప్లో కూడా వేసుకొని తినొచ్చు అనమాట. ఇదిగోండి, ఫస్ట్ లేయరు పాస్తా వేశారు, సెకండ్ లేయరు చీజ్ వేస్తున్నారనమాట. దానిపైన మళ్ళీ ఒక లేయర్ పాస్తా వేసి దానిపైన మళ్ళీ ఒక లేయరు చీజ్ వేస్తారనమాట. వేసేసిన తర్వాత ఓవెన్లో పెట్టి కొంతసేపు హీట్ చేసి తినే ముందర హీట్ చేసుకుంటే చాలన్నమాట. చీజ్ అంతా మెల్ట్ అయిపోతుంది. ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా సైడ్కి వచ్చేసి ఇదిగోండి, ఈ పేస్ట్తో అది వచ్చేసి గార్లిక్ పేస్ట్ అండి. మష్రూమ్ని ఫ్రై చేసుకొని సైడ్ డిష్గా నంజుకోవడం అనమాట. ఇందులో ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా అట్లే డైరెక్ట్గా తినేయడమే. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా. ఇది కూడా రెస్టారెంట్ స్టైల్ అనమాట. మా మేడమే అప్పుడప్పుడు ఇట్లా వంట చేయడానికి, రెస్టారెంట్ స్టైల్లో చేయడానికి మా మేడమే వస్తారనమాట. ఆమెకి నేను జస్ట్ హెల్పింగ్ ఏం చేయాలి, కటింగ్ చేయాలన్నమాట, క్లీనింగ్ చేయాలన్నమాట. ఆమె వంట చేయడానికి వస్తే నా డిపార్ట్మెంట్ అంతా క్లీనింగే ఉంటుంది. అది ఇవాల్టి రెసిపీ ఫ్రెండ్స్. మీ జూనియర్ చెఫ్ వాళ్ళ మేడం చేసిన రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారా, ఇలా రెడీ అయిపోయిందనమాట మష్రూమ్ది. ఇంతే ఫ్రెండ్స్, వైట్ పాస్తా, ఈరోజు చీజ్ పాస్తా అనమాట. మష్రూమ్ అనమాట. అదండి ఇవాళ రెసిపీసు. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.